సీరియస్ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు మీకున్న ఎక్స్పీరియన్స్ తో వారు సీరియస్ అయితే అండి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ సీరియస్ రెండు థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్లు ఆపేశారు కానీ ఇంకా కెమికల్ స్టోరేజ్, అమ్మోనియా స్టోరేజ్ ఉంది, ఇంకా ఎల్ఎన్జి స్టోరేజ్ ఉంది. 6,000 టన్స్ ఆఫ్ అమ్మోనియా ఉంది ఖతర్లో. అది తర్వాత ఇంకా ఎల్ఎన్జి కూడా ఉంటుంది, కరెక్ట్ ఫిగర్ తెలియదు. ప్లస్ అలాగే ట్యాంక్ ఫార్మ్స్లో ఆయిల్ కూడా ఉంది. అవి కాకుండా ఇరాన్ సైడ్ అది ఖతార్ గవర్నమెంట్ ఎస్ కూడా చేశారు. ఏం చేశారంటే ఒకవేళ ఇరాన్లో చెర్నోబిల్ అయినట్టు ఏదన్నా రీజన్ కావచ్చు, అంటే ఇప్పుడు మన అవునండి అలాగే కూడా ఇక్కడ కూడా ఇరాన్లో ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది, కానీ వాటర్ ప్లాంట్ను కొడుతూ ఉంటున్నారు. వాటర్ ప్లాంట్ కొడితే కూలింగ్ ఎఫెక్ట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ రాడ్స్కి కూలింగ్ సరిపోక అది పేలిపోతే అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా చేపలు చచ్చిపోతాయి. మాకు డ్రింకింగ్ వాటరు న్యాచురల్గా రాదు, డీసాలినేషన్ వాటరే మేము ప్యూరిఫై చేసుకొని మినరల్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు దాన్ని. 3 days కంటే స్టోరేజ్ ఎక్కువ ఉండదు. అలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా సివియర్గా అవుతుంది. అయితే మనకేంటంటే ఇండియాలో మన ఒకప్పుడు ఏంటంటే జాడుల్లో పెట్టుకొని మా ఆవకాయ ఏదో ఏమైనా చేసుకొని తినేవాళ్ళం. అక్కడ ఆ పరిస్థితి లేదు మనకి. ఇంకా అవి ఇప్పటికీ కూడా తింటుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ రాకపోయినా మనం కర్రలు పెట్టుకొని చేసుకోవడము, కోల్ పెట్టుకొని చేసుకోవడం ఏదో అవకాశాలు ఉన్నాయి. అక్కడ అప్పుడు మొదలెట్టారు కూడా కొంతమంది. అందుకని అక్కడ అవన్నీ కావండి, చాలా ఇబ్బంది పడతారు. డేంజరస్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సార్ వాట్ అబౌట్ టూరిజం? ఖతార్కి టూరిజం అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ సిచ్యువేషన్ ఎలా చూడాలి అంటే అప్పుడు దిస్ టైంలో సడన్ గా యుద్ధం అయినప్పుడు యాక్చువల్గా ఐఆ వీసా మీద చాలా మంది వచ్చారండి. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా టోటల్ 650 మెంబర్స్ అక్కడ స్టాప్ అవ్వరు. సడన్ గా యుద్ధం స్టార్ట్ అయింది. నేను మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను ఆ రోజు డ్యూటీ. ఏదో షేర్ మార్కెట్ చూద్దామని చూడగానే 9:48కి యుద్ధం. ఇండియా ఇక్కడ అక్కడ టైంకి ఏదో చూశాను మధ్యలో. చూస్తుంటే ఆ టైంకి ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది. షాక్ ఏమవ్వలేదు, ఆల్రెడీ ప్రెషర్ బిల్డప్ అవుతుంది కదా. ఎప్పుడైతే యుఎస్ నౌకలు వచ్చినాయో వచ్చినప్పుడే ఎప్పుడప్పుడు అవుతుంది కదా, ఎప్పుడవుతుందో తెలియదు. అలాగా నేను డ్యూటీలో ఉన్నాను. అది కరెక్ట్గా February 28. మా ఫ్రెండ్ ఆ రోజు రిటైర్మెంట్ కూడా ఉండే ఒక అతనికి. అయితే ఆయన వచ్చాడు, మాట్లాడుతుంటే ఇలా ఏదో మాట్లాడుతున్నప్పుడు చూస్తే టీవీలో చూస్తే అక్కడ స్టార్ట్ అయింది. తెలుగు వారు ఇద్దరు ఉన్నామండి, ప్లస్ ఇంకో ప్లాంట్లో ఉన్నారు. మా ప్లాంట్లో తక్కువ, కానీ మేము బేసికల్గా నాగార్జున కోరమండల్ ఫర్టిలైజర్స్ వచ్చిన వాళ్ళు ఒక 800 మంది వరకు ఉంటారండి టోటల్గా. తెలుగు వాళ్ళు అంటే ఈ టెక్నికల్ డిఫరెంట్ కంపెనీస్, క్యూ కంపెనీస్ అంటారు, వాటిల్లో ఒక 800 మంది వరకు ఉంటారు. మీ కంపెనీ నుంచి ఏమైనా మీకు సేఫ్టీ మెజర్స్ చెప్పడం కానీ, మీరు ఇలా ఉండాలని చెప్పడం కానీ అలాంటివి? అంటే అందరికీ ఒకరికి అంటే మాకు ఇండివిజువల్గా ఉండేది స్పెషల్గా ఏంటంటే ఆ ఫస్ట్ 1 week అసలు బ్లాస్ట్ ప్రూఫ్ కంట్రోల్ రూమ్ కాబట్టి కంట్రోల్ రూమ్లో దాటి బయటికి ఎవరు వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితి వస్తాయి, ఏదైనా లీక్ అయినా, గ్యాస్ లీక్ అయినా, లేదా ఇంకేదైనా ప్లాంట్ ఆగిపోతే మాత్రమే వెళ్ళండి బయటికి అన్నారు. ప్లస్ ప్లాంట్ ఆగిపోయి ఉంది కాబట్టి మేము బయటికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇలా అదర్వైజ్ సమ్ ఎదర్ మీద అంటే ఎమర్జెన్సీ అంటే ఏమొస్తుందండి, బయట నుంచి ఏమైనా వచ్చి మా మీద పడాలి. అది పడితేనే కానీ ఇది అవ్వదు. అలాగే సార్ ఓవరాల్గా అంటే మీరు అక్కడ ఉండి చాలా అబ్జర్వ్ చేసి వచ్చారు, చాలా విషయాలు చెప్తున్నారు. అమెరికా వైఫల్యం చెందడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్పుకోవచ్చు? అంటే అందరినీ ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరినీ తీసేసాడు, ఆయన మాట వినట్లేదని. ఏం చేశారు, చాలా మంది వద్దని చెప్పారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఇండియన్ ఉన్నారో ఆవిడ, వాళ్ళు అసలు యాక్చువల్లీ 65% యురేనియం రిచ్నెస్ చేశారు. అది ఇంకా వెపన్ గ్రేడ్ అవ్వదు అని కూడా చేశారు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యుద్ధం జరిగే ముందు రోజు వరకు కూడా ఒమన్ మీడియేషన్తో అక్కడ చర్చలు జరిగినాయి. నెక్స్ట్ టేబుల్లో సంతకాలు పెట్టాలి వీళ్ళు, ఫైనల్ స్టేజ్. అయితే అమెరికాకి ఇష్టం లేనట్టే కదండి మరి. అంటే మీరు చర్చలు చేస్తున్న ఒక సైడు, మళ్ళీ లాస్ట్ మినిట్లో 1 day నెక్స్ట్ డే అయితే ఫైనల్ చర్చలు జరిగే ముందర మీరు యుద్ధం చేశారంటే మీకు ఇష్టం లేనట్టే, అమెరికాకి ఇష్టం లేనట్టే. కాకపోతే ఏంటంటే అది ఇవన్నిటి వెనకాల డాలర్ స్టోరీ ఉంది యాక్చువల్గా. పెద్దది, అది పెద్ద సబ్జెక్ట్, అది మనకు టైం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళే లోపు మళ్ళీ మాట్లాడతాం. అండ్ సార్ హోల్ వరల్డ్ నుంచి చూస్తే కనుక, ఆ కోణం నుంచి చూస్తే ఇప్పుడు జరిగిన యుద్ధం వల్ల, ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ వల్ల ఎంతవరకు నష్టపోతున్నాం అంటారు? ఎన్ని కంట్రీస్ నష్టపోతున్నాయి అట్ ప్రెజెంట్? ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 80 ఉన్నది 160కి వచ్చిందండి బ్యారెల్. నేను ఫస్ట్ ఈ మధ్యలోనే చెప్పాను, ఒక 2nd week 3rd ఇంటర్వ్యూలో చెప్పాను, అది 200కి వెళ్ళే అవకాశం ఉందండి. 21 days దాటింది ఇప్పుడు. మనం ఇప్పుడు ఏంటి, 100 days నెక్స్ట్. ఇప్పుడు తర్వాత ఏంటంటే అది ఎవరు మాట్లాడితే అవుతుంది, ఎవరు మాట్లాడకూడదని కాదు, కానీ అందరూ ఇనిషియేట్ తీసుకోవచ్చండి.
మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్పారు ఈ ఇండియాను నమ్ముతాం కానీ పాకిస్తాన్ నమ్మం అని చెప్పారు. ఇవాళ మధ్యలో లేటెస్ట్ న్యూస్ కూడా చూస్తుంటారు, ఇరాన్ పాకిస్తాన్ కూడా మధ్యలో జరిగినాయి. వీళ్ళ సోల్జర్స్ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్, మిలిటెంట్స్ సోల్జర్స్ కూడా కాదు, మిలిటెంట్స్ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, వాళ్ళని అందరూ అటాక్ చేస్తారు. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ఇప్పుడు ఇవాళ మన ఇండియన్ టైం ప్రకారం మీ వాళ్ళు ఎవరితోనో మాట్లాడారా, ఫ్రెండ్స్ తో కానీ కొలీగ్స్ తో కానీ? ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు కానీ లేటెస్ట్ అప్డేట్స్ నాకు ఒక స్పెషల్ ఛానల్ ఉంది, దాని నుంచి వస్తాయి. ఎలా అండి లేటెస్ట్ ఏమిటి? లేటెస్ట్ అంటే వాట్సాప్ ఛానల్స్, అంటే అల్ జజీరా కానీ మాది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడాలంటే చూడాల్సి వస్తుంది, అది చూసి చెప్పాలన్నమాట. సో లేటెస్ట్ అన్ని కూడా చూస్తూ ఉంటారు. చూస్తుంది. ఎస్ సార్, ఎనివే కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు, అక్కడ జరిగినవి జరుగుతున్నవి, అంటే మేము జరగబోయేది కూడా ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తున్నారు. అంటే ఒక రోజు రాత్రి ఏమవుతుందంటే ఒక పిజ్జా తినడానికి వెళ్ళాం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తే, అక్కడ రాత్రి 2 గంటలకి విపరీతమైన సౌండ్లు, ఇవన్నీ ముక్కలు పడిపోయినాయి కూడా చూసాం అనమాట. అంటే యాక్చువల్గా బేసికల్గా రిజియలిస్టిక్ అప్రోచ్, అంటే అది రాత్రి 2:30కి రంజాన్ టైంలో మళ్ళీను, అంటే రంజాన్ టైంలో అన్ని రెస్టారెంట్లు ఓపెన్ ఉంటాయి కాబట్టి దానివల్ల అలా జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చూసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలు అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్